ఆలివర్ ఒక సాహస బాలుడు. అతడు ఒక రోజు మండుటెండలో అడవిని అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు. స్నాక్స్, ఆయుధాలు బ్యాగ్లో సర్దుకుని అడవిలోకి ప్రవేశించాడు. అడవిలో తిరుగుతున్న అతడికి కొన్ని జంతువులు ఎదురుపడ్డాయి. వాటికి సహాయపడాలని అనుకున్నాడు. ఒక తెలివైన ముసలి గుడ్లగూబ దారి తప్పిన పక్షిని తల్లితో కలపమని కోరింది. ఒక కొంటె ఉడత దాచిన నిధిని కనుగొనడంలో ఎదురయ్యే చిక్కులను పరిష్కరించమని సవాలు చేసింది. ఆలివర్ దయతో తన తెలివితేటలతో వాటికి సహాయపడ్డాడు. అడవిలో అకస్మాత్తుగా చీకటిగా మారింది. నల్లని మేఘాలు గుమికూడాయి. చెట్లు రాబోయే తుఫానును హెచ్చరిస్తున్నాయి. అడవిలో స్నేహితులను గుహ వద్దకు నడిపించాడు. తుఫాను దాటాక ఇంద్రధనుస్సు కనిపించింది. అడవిలో అతనికి జలపాతం కనబడింది. అతడికి ఒక ట్రీ హౌస్ కనబడింది. ఎక్కి చూడగా గ్రామానికి దారి కనబడింది. అడవిలో ప్రతి సవాలుకి ఒక పాఠం ఉందని ఆలివర్ గ్రహించాడు. వనరుల విలువలను గుర్తించాడు. ఎంతో అనుభవజ్ఞానంతో గ్రామానికి తిరిగి వచ్చాడు. అతని ప్రేరణతో గ్రామస్తులంతా వనరుల విలువలను గుర్తించారు. తెలివితేటలు, బాధ్యత, దయ అడ్డంకులు అధిగమించడానికి కీలకమని గ్రామస్తులంతా గుర్తించారు. మరపురాని సాహసకృత్యాలతో బహుమతి పొందాడు. గ్రామస్తులంతా ఆలివర్ని ప్రశంసించారు. గ్రామానికి మంచి పేరు తెచ్చాడు. గ్రామం అభివృద్ధి చెందింది. ఇందులో నైతికత, ధైర్యం, దయ, తెలివితేటలు మరియు బాధ్యతతో సవాళ్లను స్వీకరించండి. ఎందుకంటే అవి అభివృద్ధి చెందుతున్న సమాజానికి కీలకం.